హాయ్ ఫ్రెండ్స్. మనిషి జీవితంలో ఆహారం అనేది ఎంత ముఖ్యమైనదో నిద్ర కూడా అలాంటి కీ రోల్నే పోషిస్తుంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ రోజుకు 8 గంటల సేపు పడుకోవడం చాలా ముఖ్యం. లేదంటే వారికి రోజు మొత్తంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. మరి మన ఆరోగ్యంలో ఇంతటి కీలక పాత్ర పోషిస్తున్న నిద్ర గురించి పలు ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. మనం నిద్రపోయే భంగిమను బట్టి మన వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చంట. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఒకే విధానంలో నిద్రపోరు. కొందరు వెళ్ళకిలా పనుకుంటారు, మరికొందరు బోర్లా, ఇంకొందరు ఎడమవైపు తిరిగి, అలాగే మరికొందరు కుడివైపుకు తిరిగి కాలు ముడుచుకొని ఒకరైతే తల కింద చేయి పట్టుకొని మరొకరు. ఇలా ఎవరికి వారి నిద్రపోయేటప్పుడు సపరేట్ భంగిమలు ఉంటాయి. మరి వాటి ద్వారా వారి వ్యక్తిత్వాలను చెప్పేయొచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పక్కకు తిరిగి కాళ్ళు ముడుచుకొని పడుకుంటే ఇలా పడుకునేవారు చాలా కష్టపడి పని చేస్తారట. అలాగే వీరు చాలా సెన్సిటివ్, చిన్న చిన్న విషయాలకే తెగ బాధపడిపోతుంటారు. అలాగే వీళ్ళు అసంతృప్తి కూడా ఎక్కువే. ఇక కుడి చేయి తల కింద పెట్టుకొని కుడివైపునకు తిరిగి పడుకునే వారి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందంట. వీరు ఎంచుకునే పనుల్లో విజయం సాధించడమే కాదు, అందరూ వెళ్ళే మార్గంలో కాకుండా సపరేట్ రూట్లో వెళ్లేందుకు ట్రై చేస్తుంటారు. వీరికి అధికారం, డబ్బు దండిగా ఉంటాయి. మరోవైపు ఎడమ చేయి తల కింద పెట్టుకుని ఎడమవైపునకు తిరిగి పడుకునే వారికి మంచి గుణాలు ఎక్కువ, పెద్దలను గౌరవిస్తారు, పనిలో నిబద్ధత ఉంటుంది. అయితే ఆత్మవిశ్వాసం మాత్రం తక్కువ. ఇక వీరిలో స్పెషల్ అట్రాక్షన్ క్రియేటివిటీ. వెళ్ళకిలా పడుకునేవారు, బోర్లా పడుకునేవారు. వెళ్ళకిలా పడుకునే వారికి ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందంట. వారు ఫ్రీ బర్డ్ అని చెప్పవచ్చు. అలాగే వీరు నలుగురిలో ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ఇక బోర్లా పడుకునేవారు సంకుచిత స్వభావం కలిగి ఉంటారు. అవసరమైతేనే ఇతరులతో మాట్లాడతారు. ప్రతి పనిలోనూ అలసత్వం, ఎలాంటి లక్ష్యం లేకపోవడం వీరి స్వభావం. ఒకవైపునకు తిరిగి కాళ్ళు రెండు ముడుచుకుని పడుకునేవారు స్వార్థపరులట. అంతేకాదు వీరిలో అసూయ, పగ, ప్రతీకారాలు ఎక్కువ. ఇక ఇలాంటి వారు ప్రతి పనిని చూసి భయపడటమే కాదు, దానికి దూరంగా పారిపోతారు. అలాగే వీరు త్వరగా ఇతరుల దగ్గర మోసపోతారు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అది నా ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.